వరంగల్ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ విభాగంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈగా పనిచేస్తున్న గంటి శ్రీకాంత్ సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయిండు పాపం. ఫిర్యాదుదారుడు నిర్మించిన 10 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన తుది కొలతలను నమోదు చేయటానికి సెప్టెంబర్ 2022 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రాసెస్ చేయటానికి శ్రీకాంత్ 50,000 రూపాయలు డిమాండ్ చేయటం జరిగింది. ఈ విధంగా అతను మణికొండలోని భవానీ నగర్లో ఉన్న తన నివాసంలో ఫిర్యాదుదారుడి నుంచి 50,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబట్టడం జరిగింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు మన సోదర శ్రీకాంత్ ఇంజనీర్ని. ఆయన ఎవరయ్యా అంటే ఈ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈయన 50,000 లంచానికి ఆశపడి కక్కుర్తిపడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 50,000 లంచం తీసుకుంటూ పట్టుబట్టడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అవినీతి జలగలు. మరి ఈ జలగలు ఏసీబీ ఉండబట్టే ఈ జలగలు దొరుకుతున్నాయి. మొన్ననే జలమండలిలో పెద్ద జలగను పట్టుకోవటం, కోట్ల రూపాయలు బంగారం, డబ్బు, నోట్ల కట్టలు ఇవన్నీ దొరికినాయి. ఈ విధంగా ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే వేసుకున్నా కూడా యావరేజ్లో తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి ఈ విధంగా సంపాదించుకుంటున్నారు. చూసారా ఏ విధంగా వాళ్ళ జల్సాలు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు. జైల్లో ఉన్నటువంటి వాడు జైల్లోనే ఉన్నాడు, ప్రాసిక్యూట్లోనే ఉన్నాడు, లైన్లో పట్టుకొని ఉండడంలో లైన్లోనే ఉన్నారు. ఇంకా ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారంటే గ్రేట్. ఈ విధంగా పబ్లిక్ హెల్ప్ చేయాలి, పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే ఆలోచించండి ఈ విషయాన్ని. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.